క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం చక్కగా రాత్రి 7ంటికి వాక్యం విని మళ్ళా సేవకునికి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న మేలులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ దినము కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 1:20 లేక 19 ఉన్న మాట మనం చూద్దాం. 1 కొరింథీ 6:19-20 మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో. కనుక చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన లేఖనములు నీ ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించు. లూదియా హృదయము తెరవబడినట్లు, అనేక మంది స్వస్థ పొందినట్లు, మేలు పొందినట్లు సాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మనం చదవబడినటువంటి లేఖన భాగం, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారు. మానవులో మనము విలువ లేని వాళ్ళం కాదు. మనల్ని ప్రత్యేకించి దేవుడు విలువలతోనే ఉంచాడు. రెండవది, ఆయన మనల్ని దైవములో అని కూడా 82వ కీర్తనలో మాట్లాడతాడు. ఆయన 82వ కీర్తన మొదటి 2 వచనాల్లో మానవుణ్ణి దేవుడు దైవములుగా పోల్చాడు. తిరిగి ఆయన కూడా మానవ స్వరూపములో ఆయన వచ్చి మనల్ని విలువబెట్టి ఆయన రక్తంతో ఆయన మనల్ని కొన్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక మనం మన సొత్తు అయిపోయినట్లు మనకు సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు, సొంత విజన్స్తో కూడా చాలామంది దేవునికి అవకాశం ఇవ్వకుండా దేవుని చిత్తం కోసం నడవక, ఆయనేమో మనకి కావాల్సిన రీతిలో అన్ని రాయితీలు ఇచ్చేశాడు దేవుడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మానవులటువంటి మనకిచ్చాడు. ఆయన స్వరూపములో, ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు మనకి అధికారాన్ని కూడా ఇచ్చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26-27 మానవుల్ని ఏలటానికి ఆదాముకు అవకాశం ఇచ్చాడు. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. అది ఏలుదురు అంటే మనకి దేవుడు సర్వాధికారం ఇచ్చేశాడు. భూమి మీద ప్రతిది కూడా దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మానవులటువంటి మనకి ఎంతగానో ఉంది కనుక అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువ చక్కగా చెప్తున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక. మళ్ళీ అక్కడే 7వ అధ్యాయం, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకూడదు. మీరు విలువబెట్టి కొనబడిన వారు, మనం మనుషులకు దాసులం కాకూడదు, లోకానికి దాసులం కాకూడదు, లోకాశలకు, లోకడంబము, లోకమహిమ, లోకస్థితికి మనం దాసులు కాకూడదని దేవుడు తిరిగి పౌలు గారి ద్వారా కొరింథీలో ఉన్నటువంటి ఆ బలహీనలను ఉద్దేశించుకొని, మీరు మనుషులకు లోబడమాకండి, మనుషుల ఆలోచనలోకి వెళ్ళమాకండి, దేవుణ్ణి దేవునిగా మహిమపరచడానికి, దేవుణ్ణి దేవునిగా ఘనపరచడానికి, దేవుణ్ణి దేవునిగా ఆరాధన చేయటానికి, దేవుణ్ణి దేవునిగా అనేక మేలులు పొందడానికి. ప్రియ దేవుని పిల్లలారా, మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడినవారు.
కనుక అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని దేవునికి లోబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. అవును, మీరు మీ సొత్తు కాదని చెప్పి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు మీరు దాసులు కావద్దు. రెండో మాట. మూడో మాట, అవును, అపోస్తులలో 20లో 28వ వచనం, అవును, మీరు మనుషులకు లోబడి ఉండొద్దు. ఇక్కడైతే తన స్వరక్తం చేత సంపాదించిన సంఘమును కాయటకి మీకు అధికారం ఇచ్చానంటాడు. ఈ అపోస్తుల్లో 20-28వ వచనము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు, ఏం కాయటానికంట? సంఘమును కాయటానికి. ఏ రక్తం ఇచ్చి? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి మీకు అవకాశం ఇచ్చాను కనుక ఏం చేయాలి? ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆ మందని మేపండి ఓ దైవ సేవకులారా అన్నట్టుగా పౌలు గారు ఆ మాట మనకి తెలియజేస్తున్నాడు. చూసా? అవును, యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఆ మందనంటే అవును, రక్షించబడినటువంటి ఆ దేవుని పిల్లలను సేవకులకు నేను పని అప్పగించాను. ఆ మందను జాగ్రత్తగా, ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాయండి అన్నట్లుగా ఆయన ఆ 28వ వచనము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే మనకు అర్థమైపోయింది, ఒకటి, మీరు మీ సొత్తు కాదు. రెండోది, మీరు దాసులుగా ఉండొద్దు. మీరు ఎట్లా ఉండకూడదు? మనుషులకి దాసులుగా ఉండొద్దు. ఎందుకు ఉండకూడదు అనంటే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ సిలువలో, అవును, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం 2024 సంవత్సరాల కిందట ఆయన ఆ భయంకరమైనటువంటి స్థితిని చూస్తుంటున్నప్పుడు ఆయన స్థల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టి అదిమినప్పుడు ఆ ముళ్ళు మెదడులోకి వెళ్ళిపోయి కళ్ళల్లో నుంచి ఆ భయంకరమైనటువంటి స్థితిని మనం చూసాం. కనుక నీకోసం నువ్వు పొందవలసిన శిక్ష అంటే నీ తలంపుల ద్వారా ఆయన తల మీదకి అది వచ్చింది. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అవును, టీవీ దగ్గర వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు గ్రహిస్తున్న వారులారా, గ్రహింపు లేని వారులారా, గ్రహింపులోకి రండి. అవును, వారు వినటానికి విందురు కానీ వారు గ్రహింపలేని వారిగా ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో వినగలిగిన ఆత్మ ప్రభువు నీకు పుట్టించునుగాక. అటు ఇటు తిరుగుతూ టీవీ దగ్గర వినని పరిస్థితుల్లో ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలాగ నడిపించి వినికిడిలో నిన్ను నువ్వు కాపాడుకుందువుగాక అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నిజమే, తన స్వరక్తం చేత సంపాదించిన రక్తం ద్వారా. అందుకని ఆ మందను కాయటకును మిమ్మల్ని మీరు జాగ్రత్త లేని వారిని నేను ఎంతమందినో చూస్తున్నాను. కాబట్టి నేను కూడా ఒక్కోసారి మనసులో వేదన పడుతున్నాను కొన్ని ఆ సిచ్యువేషన్లు చూస్తుంటున్నప్పుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కనుక ఒకసారి వాక్యం వింటున్నటువంటి నీవు నీ ఆలోచనలు ఎలాగ ఉన్నవి? మనుషులకు లోబడుతున్నావా? మనుషుల యొక్క ఆధీనంలో నువ్వు ఇప్పటికే ఎంతగానో నష్టపోయావు. మనుషుల మాట విని లోకంలోకి వెళ్ళిపోయి సత్యాన్ని గ్రహించక, సత్యంలో నడవక, సత్యాన్ని స్వాతంత్రించుకున్నానని చెప్పుకుంటూ కూడా దేవునికి దూరస్తులుగా, దేవుని యొక్క చిత్తంలో నడవక చాలా వెనకడుగు వేస్తూ ఉంటే వెనకడుగు వేయకుండానట్లు జాగ్రత్తగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ముందుకు నడిపించునుగాక అని కూడా నేను తెలియజేస్తున్నాను. 4వ మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. 4వ మాట కూడా ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. ఆ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, ఏంటంట?
ఆయన స్వరక్తముతో ఒక్కసారి అది ఆ పరిశుద్ధ స్థలములో నీ కోసం నా కోసం సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడే. ఒకసారి ఆలోచన చెయ్యి. టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు చాలా మంచివాళ్ళు. టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు. టీవీ దగ్గర కూర్చొని అవును వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటున్నటువంటి నీలో ఉన్న ఆ దెయ్యపు శక్తులు కూడా దేవుడు తొలగిస్తున్నాడు. ఆ మంత్రశక్తులు కూడా దేవుడు తొలగిస్తున్నాడు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఆ వినడం ద్వారా స్వస్థత ఇస్తున్నాడు. దెయ్యాలను కూడా దేవుడు పక్కకు తొలగిస్తున్నాడు. ఒకసారి వింటున్న నీవు ఒకవేళ వినకపోతే వచ్చి కూర్చొని విని గ్రహించగలిగిన పరిశుద్ధాత్మ నీకు తోడయుండునుగాక అని కూడా. ఏంటి ఇక్కడ మనం చూస్తుంటున్నటువంటి తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఒక్కసారి అంటే గొర్రెల యందైనా కానీ మేకల యందైనా రక్తము పరిశుద్ధమైంది కాదు. యేసు ప్రభు రక్తము నిష్కళంకమైనది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత దొరికింది. తిరిగి ఆయన రక్తం ద్వారా నీకు విమోచన దొరికింది. పొందిన దెబ్బల ద్వారా మాత్రము నీకు రక్షణ దొరికి. అవును ఆయన అవును ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆగి ఆలోచన చేయి. ఒకసారి ఆగి ఆలోచన చేయి. అందుకనే చెప్పాడు ఏంటి అంటే ఆ పరిశుద్ధ స్థలములో ఆ ప్రవేశం ద్వారా నీకు రక్షణ దొరికింది, నీకు ఎంతగా ఆదరణ దొరికింది. అలాగే 14వ వచనం కూడా అదే 9-14వ వచనంలో కూడా 9-14 ఎబ్రీ పత్రిక 9-14వ వచనంలో కూడా ఒక మాట కూడా మనం చూస్తాం. 9-14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంటే ఇక్కడ అనంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన రక్తం ద్వారా నిర్జీవ క్రియలను అంటే నీ పాపపు క్రియలను ఆయన విడిపించాడు. నీ మోసపు క్రియల నుంచి విడిపించాడు. నీ దోషపు క్రియల నుంచి నిన్ను పరిశుద్ధపరిచాడు. కనుక ఇప్పటికే కాల నీ దగ్గర చిన్ని దేవునికి వ్యతిరేకమైన అదే అన్నాడు. ఏమని ఏంటంటే అవి నిర్జీవ క్రియలను విడచి అంటే ఆ పాప స్వభావము ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది బాగా. మన ఆలోచనలు మంచివి కాదు, తలంపులు మంచివి కాదు, ఊహలు మంచివి కాదు, ఉద్దేశాలు మంచివి కాదు, మన నడక మంచిది కాదు, పడక మంచిది కాదు. అవే నిర్జీవ క్రియలను విడిచి అవే పాపపు క్రియలు, మోసపు క్రియలు, అన్యాయపు క్రియలు, అక్రమము క్రియలు. కనుసైగలతో కూడా ఎన్నో మోసాలు చేసి ఉంటాం. కనుసైగలతో ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అవే నిర్జీవ క్రియలను విడచి ఆ విషయంలోనే కదా సమరయ స్త్రీని మనం చూసినప్పుడు, ఎవరామె? సమరయ స్త్రీని మనం చూసినప్పుడు ఆమె చక్కని మాట, అవును నేను చేసినవని అనియో నాతో చెప్పిన వాణిని నేను చూచాను. నేనేమేమి భయంకరమైనటువంటి పాపములు చేశానో, మోసములు చేశానో, దగా చేశానో, అన్యాయాలు చేశానో అవన్నీ నాకు చెప్పిన వాడిని చూశాను, రండి అని చెప్పగానే అవును ఆమె పాపపు క్రియలన్నిటిని విడిచిపెట్టి, కొండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్పగానే అనేక మంది మారు మనసు పొందారు. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, అవును నిర్జీవ క్రియలను విడిస్తే చాలు, ప్రభు నీలోకి వస్తాడు, ప్రభు నీతో మాట్లాడతాడు, నీ జీవితమును బాగు చేస్తాడు, నీ కుటుంబానికి, నీ సంఘానికి,
నీ సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఆ సమృద్ధి కోసం నువ్వు కనిపెట్టి కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆయన బుడ్డిలో పడితే నీ లైఫే బాగుపడిపోతుంది. కనుక టీవీ దగ్గర కూర్చున్న దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ హృదయాన్ని చూస్తున్నాడు. మేము కూడా నీతిగా జీవించాలి, మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి, మేము కూడా యథార్థంగా జీవించాలి. ఆ సమరయ స్త్రీ ఏ రీతిగా దేవుని వైపు అవును తన కొండ విడిచిందో, తన పాపం విడిచిందో, పవిత్రాలుగా మారిందో, ఆమె సాక్ష్యాన్ని విన్నవారు ఆ ఊరు వాళ్ళు దీవించబడ్డారు. నేను కూడా అలా ఉండాలి అనే ఆలోచన ప్రభువు నీకు ఇచ్చునుగాక. అలాంటి ఆలోచనతో ప్రభువు నేను నింపునుగాక. అదే నిర్జీవ క్రియలను విడిచి, ఏ క్రియలవి? నిర్జీవ క్రియలను విడిచి. రోజున అవును క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి 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 సమరయ స్త్రీ విడిచింది. అవును తను బాగుపడటమే గాక అనేక ఆత్మలు రక్షించింది, అనేక ఆత్మలకు మంచి సాక్ష్యం పొందింది, మంచి సాక్ష్యం పొందింది. అలాగే నువ్వు కూడా ఈరోజు వాక్యం వింటున్న నీవు మంచి సాక్ష్యం ప్రభు నీకు ఇచ్చునుగాక. అవును నీ పరిధిలో కూడా ఏవైతే దేవునికి వ్యతిరేకమని ఉన్నవో అవన్నిటినీ కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆ వ్యతిరేకతలను తీసివేసి ప్రభు అలా చేయి పట్టుకొని నేను నడిపించడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఒక్కసారి నిర్జీవ క్రియలు ఏవైతే నీలో ఉన్నవో అవి జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా నువ్వు విడిచిపెడితే దేవుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ఇంకొక మాట పేతురు పత్రికలో మనం ఒక మాట రెండు మాటలు చదువుకోవడం. పేతురు పత్రిక 1 పేతురు 1:18 1:18 పేతురు పత్రిక 1:18 మనం చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అక్కడ మనం చూస్తున్న మాట వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కనుక కొంచెం ఆగి ఆలోచన చేయండి. ఇందాకే నేను చెప్పాను, ఆయన రక్తం ఏం చేస్తుందట? నిర్జీవ క్రియలను విడిపిస్తుంది. రెండోది ఇక్కడ మనం చూస్తున్న పేతురు పత్రిక 1:18 పేతురు పత్రిక 1:18 వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. చాలామంది వెండి బంగారముల కోసము, ఇలాంటి లోక సంబంధమైన వాటి కోసం ఎంతో ఆశ చూపిస్తుంటారు, ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో నుంచి వాటి మీద ఆశ పెడతారు. ఏటి మీద? వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. కానీ మరి దేంతో అని మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లలారా మనకు తెలియజేస్తాడు. అక్కడే మరి 1వ అధ్యాయం పేతురు పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగరా? అంటే 18 మీరు వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత రక్షించబడలేదు, విమోచించబడలేదు. వాటి ద్వారా వాటిని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అవి మిమ్మల్ని
రక్షించవు. కానీ ఆ బొమ్మలు అవి ఒక రోజున గబిలాయిలకును మరి వెలుకలకు వేస్తారంట. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మిమ్మల్ని విమోచించలేదు. కానీ అవును, ఆ వెండి బంగారములు ఒక రోజున అవి గబిలాయిలకును ఎలుకలకు వేస్తారని యెషయా గ్రంథంలో రాస్తాడు. వాటి ద్వారా నీకే మేలు లేదు. కానీ వాటి ద్వారా నీకే మేలు లేదు. కానీ ఈ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితిరని మీరు ఎరుగరా? క్రీస్తు రక్తంతో మీరు విమోచించబడి ఉన్నారని మీరు ఎరుగరా? కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం అర్థం చేసుకుందాం. అవును, చక్కగా ప్రభు పేతురు పత్రికలో చెబుతున్నాడు, వెండి బంగారములో నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. కానీ ఏమి తీసుకెళ్తాయి అంటే అమూల్యమైన రక్తం చేత. అవును, మన ప్రసంగం మీకు తెలుసు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. రెండోది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకూడదు. మూడోది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. 4, తన స్వరక్తం ఇచ్చి ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆయన నిన్ను విమోచించాడు. 5, అవును, క్రీస్తు యొక్క రక్తము నిర్జీర క్రియలను విడిచిపెట్టను. అవును, ఆ విడిచిపెట్టిన వ్యక్తి మనం ఆ లేఖనాల్లో చూసాం. ఎవరు అంటే ఆ సమరయ స్త్రీ. ఈ రోజున అవును, ఆమె విడిచింది, ప్రభు వైపు వచ్చింది. ఆమె ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఇదిగో అవును, 6వ మాట మనం చూసాం, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మిమ్మల్ని రక్షించుకోలేరు అని. 7వ మాట, గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు. కనుక ఏ స్థితిలో నువ్వు పడినా యేసు వైపు చూడు. ఏ స్థితిలో పడినా యేసు వైపు చూడు. యేసు నీకు మేలు చేయబోతున్నాడు. సృష్టికర్త నిన్ను ఆదరించబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అప్పుడప్పుడు నువ్వు అనుకుంటుంటావు, నేను ఒక్కదాని దిక్కు లేని దాన్ని, నేను ఒక్కడే, నాకెవరో దిక్కు లేరు. అవును, ఉన్నారు. వారిలో ఒంటరైన వాడు 10 అని చెప్పారు. వారిలో ఒంటరైన వాడు 10 అని చెప్పాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నమ్ముకున్న నా దేవుడు, ఆ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించి మనం విన్న మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, ఆయన రక్తంతో మనం విమోచించబడ్డాం. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు. ఇప్పటి వరకు మనుషుల వైపు చూసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఇప్పటికే లోకం వైపు చూసి ఎంతగా నష్టపోయావు. టీవీ దగ్గర కూర్చుంటే అలాగే మోకరించు, ప్రార్థన చేస్తాను. మోకరించు, ప్రార్థన చేస్తాను. కళ్ళు ముయ్యి ప్రార్థన చేస్తాను. ప్రభు నిన్ను పట్టుకోబోతున్నాడు. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ఎలాంటి అనారోగ్యమైన పర్వాలా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలా, ఆయన చెబుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదంటున్నాడు. ప్రభు చెబుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనుక మోకరించిన నీవు ప్రభు వైపే చూడు. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూసి చాలా నష్టపోయావు. మోకరించిన నీవు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు.
ప్రభు వైపు చూసి నువ్వేమేమి చిన్న చిన్న పొరపాట్లు చేసావో కాస్త జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ఈ 2-3 నిమిషాల్లో నువ్వేదేది దేవునికి వ్యతిరేకంగా చేసావో అవన్నీ చిన్న ప్రార్థన చేసుకో. ఇప్పుడే చిన్న ప్రార్థన చేసుకో. నువ్వే చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఫలాని చోట ఫలాని చిన్న పొరపాటు చేశాను, ఫలాని చోట ఫలాని అబద్ధం ఆడాను, ఫలాని చోట ఒకరిని నేను దూషించాను, ఫలాని చోట ఇదిగో ఈ చిన్న తప్పు చేశాను అని నీ మనసులోనే నువ్వు ప్రార్థన చేసుకో. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి దీవెనకరముగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఇంతవరకు చాలామంది ప్రజలు అదిగో ఆ టీవీ దగ్గర ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో. మీరే చెప్పారు కదా, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేనని, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేనని చెప్పారు కదా. అవును, నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఒక మాట ఇచ్చావు కదా, నా కుమారుడా ప్రార్థన చేయి, నేను కార్యాలు చేస్తానన్నావి. నా కుమారుడా ప్రార్థన చేయి, కార్యాలు చేస్తున్నానన్నావి. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. నమ్మగదగిన నీ నామములో అపనమ్మకము లేకుండా నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, స్తోత్రం 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 స్తోత్రం. ఆటంకాలు తొలగించు, అడ్డుబండలు తొలగించు, అడ్డురాళ్ళు తొలగించు, సకల అపవాది క్రియలు యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో ప్రార్థిస్తున్నాను. ఆ టీవీ దగ్గర ఎంతమంది అయితే బలహీనులు కృంగిపోతున్నారు, వారి చుట్టూ ఉన్న దురాత్మలు, దుశ్శక్తులు, మంత్రశక్తులు, శాతబడి శక్తులు, అల్లరి శక్తులు, దాటుడి శక్తులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తంతో వారిని ముద్రించు. ఇప్పుడే వారు ఎంతో విశ్వాసంతో, ఎంతో భక్తితో ప్రభా వారు మోకరించారు అయ్యా. అయ్యా వారు ప్రార్థన చేసుకుంటున్నారు. వారిని బలపరచు, మీ రక్తంతో ముద్రించు. ఈ చుట్టుపక్కల ఉన్న కనబడని, ఆ చుట్టుపక్కల ఉన్న కనబడని ప్రతి ప్రభు ఆటంకాన్ని తొలగించు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆటంకములు, దురాత్మలు, దుశ్శక్తులు, మంత్రశక్తులు యేసు నామములో లయపరచు. స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రం. నేను మనుషుని దగ్గరికి వెళ్ళలేదు, సమస్తమని చేయగలిగిన నీ పాదాలు పట్టుకొని అబ్బా తండ్రి అని మొరపెడుతున్న మొరను ఆలకించి వెంటనే జవాబివ్వమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఆశించారయ్యా, వారి ఆశను తృప్తిపరచు. వారు ప్రార్థన చేసుకున్నారు, ఏదైతే అడిగారో వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చి వారిని బలపరిచి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, మాకు ఈ మేలు జరిగింది. మీరు ప్రార్థన చేశారు, ప్రభు మమ్మల్ని తాకాడు. మీరు ప్రార్థన చేశారు, గొప్ప కార్యాలు ప్రభు మా పక్షంగా ఉంచి మమ్మల్ని నడిపించాడు పాస్టర్ గారు. అదిగో అని వారు మళ్ళా తిరిగి నాకు ఫోన్ చేసి సాక్ష్యాలు చెప్పినట్లు సాంచి అటు ఆత్మతో నింపి బలపరచు. ఇప్పటికే వారిలో ఒంటరైన వాడి 10 అన్నా. అలాగా నీ కృపలో ఎత్తిపెట్టి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన, అన్యోన్య సావాసం ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రజల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్. ప్రియ ప్రార్థన సోదరులు మనవి, మీకు ప్రార్థన అవసరమైతే నాకు ఫోన్ చేయండి. మీకోసము విశ్వసించి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు దీవెనకరముగా ప్రభు మారుస్తున్నాడు.